Okay, a very good morning, students. Today we are going to discuss about some of the important compounds in P block elements. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? సో పీరియాడిక్ టేబుల్ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ఆన్ రైట్ సైడ్. సో మనకు పీ బ్లాక్ ఎలిమెంట్ స్టార్టింగ్ విత్ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్. సో ఇవి ఈ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. సో అంటే when the valency electron enters into the p orbital, those elements are known as the p block elements. సో వాటి గురించి అయితే మనము ఈరోజు నేర్చుకుందాం. కొన్ని టాపిక్స్. సో ఐ విల్ జస్ట్ షేర్ మై స్క్రీన్ నౌ. ఐ థింక్ నౌ యూ కెన్ సీ రైట్. సో ఏమన్నా స్క్రీన్ కనబడుతుంది? ఒకసారి ఎవరన్నా జస్ట్ వాయిస్, స్క్రీన్ మొత్తం క్లీన్గా ఉంది కదా? ఏమన్నా వాయిస్ వినబడుతుంది? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనమ్మా. సో మీకు ఇప్పుడు నేను ప్రజెంటేషన్ చేస్తున్నది మీకు కనబడుతుంది. సో డైబోరేన్ అండ్ బొరజిన్ అండ్ అల్యూమినియం క్లోరైడ్. సో ఈ కొన్ని టాపిక్స్ తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్. సో అవి కొంచెం నేర్చుకొని మనమైతే ముందరకు కొనసాగుదాము. సో విల్ స్టార్ట్ విత్ ద డైబోరేన్. సో డైబోరేన్ అంటే ఏంటి? సో డైబోరేన్ అంటే కెమికల్ ఫార్ములా B2H6. B2H6 డైబోరేన్ అంటాం. సో బోరేన్స్ అనేవి యాక్చువల్లీ ఏ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అండ్ వేర్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ద బోరాన్ అండ్ హైడ్రోజన్. బోరాను హైడ్రోజన్ ఆ రెండు కంబైన్ కావడం వల్ల ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని బోరేన్స్ అంటారు. అందులో ఫస్ట్ బోరెన్, సో ఫస్ట్ బోరెన్ ఇస్ ద అంటే లోయెస్ట్ బోరెన్ ఇస్ ద డైబోరెన్. సో దాన్ని ఏమంటారంటే B2H6 అంటాం. సో B2H6 అనేది డైబోరెన్. ఓకే, సో ఫస్ట్ కాంపౌండ్ డైబోరెన్. సో డైబోరెన్ మీద లాస్ట్ 2 yearsలో క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయమ్మా. సో అంటే వాటి యొక్క స్ట్రక్చర్ కానీ ప్రిపరేషన్ కానీ అంటే ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం అంతా మనకైతే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం డైబోరెన్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో డైబోరెన్, సో డైబోరెన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటమ్మా? B2H6. B2H6 ఈ కాంపౌండ్ B2H6 దీన్ని డైబోరెన్ అంటాం. సో డైబోరెన్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్, ఇట్స్ కాల్డ్ బోరేన్స్. సో బోరేన్స్ అని ఉంటాయి కొన్ని. మీరు యాక్చువల్గా బోరెన్స్ గురించి నేర్చుకోవాలంటే సో ఇక్కడ మనకు పీజీ సెట్ వరకు వీటి యొక్క డైబోరెన్ సరిపోతుంది. సో డైబోరెన్ యొక్క స్ట్రక్చర్ కానీ ప్రిపరేషన్ కానీ ప్రాపర్టీస్ కానీ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సియూ సెట్ ఆర్ ఐఐటి జామ్ ఆర్ సిఎస్ఆర్ ఆర్ నెట్ సెట్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఈ బోరెన్స్ గురించి నేర్చుకోవాలి. దాంట్లో స్టిక్స్ నెంబర్ తర్వాత వాటి యొక్క స్ట్రక్చర్. ఓకే, సో వీటి గురించి అయితే నేర్చుకోవాలి. హయ్యర్ బోరెన్స్ అంటారు వాటిని. సో హయ్యర్ బోరెన్స్, సో అరాక్నో, లీడో. ఓకే, సో అవన్నీ మనం యాక్చువల్గా బోరెన్స్ హయ్యర్ బోరెన్స్లో నేర్చుకుంటాం. కానీ మనకి ఇక్కడ వరకు ఈ క్లాస్ వరకు డైబోరెన్స్ వరకే ఫిక్స్ అయ్యామమ్మా. ఓకే, సో డైబోరెన్స్. సో డైబోరెన్ యొక్క ఫార్ములా ఏంటి? B2H6. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? సో ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ మెథడ్స్. సో ఎలా ప్రిపేర్ చేస్తాం? సో డైబోరెన్ ఈజ్ ప్రిపేర్డ్ బై రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో బోరాన్ ట్రైఫ్లోరైడ్ని, సో లెట్స్ సే 3BF3 reacts with reducing agent lithium aluminum hydride. So lithium aluminum hydride will act as a reducing agent.
and forms our required compound diborane, and then other products lithium fluoride and aluminum fluoride. Okay, so this is the first preparation method where the boron trifluoride can be treated with the lithium aluminum hydride, which is acting as a reducing agent and forms the diborane. సో ఇక్కడ యాక్చువల్గా సాల్వెంట్ వచ్చేసి డ్రై ఈథర్. సో డ్రై ఈథైల్ ఈథర్ని అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది, సాల్వెంట్గా డ్రై ఈథర్గా యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద one method to prepare the diborane. So we'll discuss one more method. In our laboratory also we can prepare the diborane. So laboratory method where sodium borohydrate, sodium iodine and forms the diborane B2H6, and then sodium iodide and hydrogen. So in our laboratory method, this one is a laboratory method where we can prepare the diborane by oxidation of sodium borohydrate with iodine. So oxidation of, so ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది iodine. సో సోడియం బోరోహైడ్రేట్ ని కన్వర్ట్ చేయొచ్చు ఏ విధంగా డైబోరేన్. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. అండ్ దెన్ థర్డ్ మెథడ్, సో వెన్ boron trifluoride, so boron trifluoride reacts with sodium hydrate NaH, sodium hydrate అంటే NaH at very high temperatures, so something like 450 Kelvin, then boron diborane is prepared, diborane అయితే ఫామ్ అవుతుంది along with sodium fluoride. So these three are the preparation methods for preparing the diborane. ఏమర్థమవుతుందా? సో డైబోరిన్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ మెథడ్స్ అయితే ఫాలో కావాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, సో రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రేట్, అంటే లిథియం అల్యూమినియం హైడ్రేట్ ని యూజ్ చేసి మనం డైబోరిన్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రేట్. సో గుర్తుపెట్టుకోండి, సో లిథియం అల్యూమినియం హైడ్రేట్ అనేది ఒక రిడ్యూసింగ్ ఏజెంట్. సో రిడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేవి మనం జనరల్గా కెమిస్ట్రీలో చూస్తూనే ఉంటాం. సో రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే విచ్ విల్ రిడ్యూస్ ద అదర్ కాంపౌండ్స్. సో రిడక్షన్ అంటే మనకు, సో ఆక్సిడేషన్ రిడక్షన్, సో రెండు డిఫరెంట్ కదమ్మా. సో యాక్చువల్గా ఇది బేసిక్ కాన్సెప్ట్. సో మనకి మీకు ఇక్కడ అన్ని బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇవి కూడా నేర్చుకోవాలి మనం. సో ఆక్సిడేషన్ రిడక్షన్, సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి. సో ఆక్సిడేషన్, సో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ప్లస్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిడేషన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ద రిడక్షన్. అదే మనకు రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆక్సిడేషన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ రిడక్షన్. ఓకే, ఎలక్ట్రాన్స్ పరంగా చూసినట్లయితే మనకు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆక్సిడేషన్ నెంబర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, సో అంటే మనకి జనరల్గా పాజిటివ్ ఛార్జ్ అంటాము. సో పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినట్లయితే అంటే దట్స్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్స్ కాల్డ్ ఆక్సిడేషన్. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది సంథింగ్ అల్ట్రా బేసిక్ అమ్మ. సో మనకు ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటాం. సో ఈ రియాక్షన్స్ ఏవైతే చేస్తాయో వాటిని రిడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని అంటాం. సో కాబట్టి సో lithium aluminum hydride will act as a reducing agent. Okay, next some properties. So properties చూసినట్లయితే, సో ఫిజికల్ ప్రాపర్టీస్, డైబోరన్ ఈజ్ ఏ కలర్లెస్ హైలీ టాక్సిక్ గ్యాస్. అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా డైబోరన్ అనేది మనకి చాలా టాక్సిక్ గ్యాస్ అమ్మ. సో ఇట్స్ నార్మల్గా రూమ్ టెంపరేచర్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ గ్యాస్ అండ్ ఇట్స్ ఏ కలర్లెస్ కాంపౌండ్. ఓకే, and it has the boiling point of 180 Kelvin. So some properties.
So physical properties. So diborane is a gas. So B2H6 is a gas at room temperature, and it has the boiling point of 180 Kelvin. So 180 Kelvin దగ్గర మనకి ఇది బాయిల్ అయిపోతుంది. సో బాయిలింగ్ పాయింట్. And it is a highly toxic gas. It is a highly toxic gas. Okay. And if we look at the properties, so chemical properties. Chemical properties. ఓకే. సో డైబోరెన్ రియాక్ట్స్ విత్ ద ఆక్సిజన్. అంటే మనకు ఒకవేళ మనకి యాక్చువల్గా ఈ డైబోరన్ని అట్మాస్ఫియరిక్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినట్లయితే, అంటే మనకు సో లెట్సే మనకు డైబోరెన్ తీసుకొని గాలిలో ఉంచినట్లయితే సో ఏమవుతుందంటే అది ఇమ్మీడియట్గా క్యాచెస్ ఫైర్ అనమాట. అంటే ఏమవుతుందంటే సో ఇమ్మీడియట్గా అది గాలిలో మండిపోతుంది. ఎందుకంటే ఇది ఆక్సిజన్తో రియాక్షన్ అయిపోయి మనకు బోరాన్ ట్రైఆక్సైడ్ వాటర్ని రిలీజ్ చేస్తాయి. ఇది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఓకే. So when exposed to the air, diborane B2H6, when exposed to the air, సో ఇది ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. అంటే మనకు గాలిలో ఉంచినట్లయితే ఏమవుతుంది, సో మనకు ఇమ్మీడియట్గా క్యాచెస్ ఫైర్ అనమాట. అంటే మనకి ఇమ్మీడియట్గా బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి బోరాన్ ట్రైఆక్సైడ్ B2O3 అండ్ 3H2O వీటితో పాటు మనకి అరౌండ్ 1976 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ -1976 కిలో జౌల్ పర్ మోల్. సో ఇలా నెగిటివ్ వచ్చిందంటే దీన్ని ఏమంటాం, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్. డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటే ఏమంటామా, ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే సో ఈ రియాక్షన్లో మనకు హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజెస్. సో హీట్ని రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అయ్యేటైతే మనకు ఎక్సోథర్మిక్ రియాక్షన్. హీట్ ఒకవేళ అబ్జార్బ్ అయితే వాటిని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటే, సో గుర్తుపెట్టుకోండి ఇది థర్మోడైనమిక్స్లో కూడా ఉపయోగపడుతుంది. సో డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటే ఆ రియాక్షన్స్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. డెల్టా హెచ్ పాజిటివ్ ఉంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్, వెన్ బోరాన్ diborane is exposed to air which will immediately catches the fire. అంటే అది మనకు బర్న్ అయిపోతుంది అనమాట. ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, సో వెన్ యూ హైడ్రలైజ్ ద డైబోరెన్. సో డైబోరెన్ మనం ఒకవేళ హైడ్రలైజ్ చేస్తే అంటే అర్థం ఏంటి అంటే, సో B2H6 dissolve in water and forms boron trihydroxide. Boron ట్రైహైడ్రాక్సైడ్ ఆర్ బోరిక్ యాసిడ్. సో బోరిక్ యాసిడ్ అయితే ఫామ్ అవుతుందమ్మా. సో H3BO3 అంటాం కదా, సో బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే. సో బోరిక్ యాసిడ్ అయితే ఫామ్ అవుతుంది. అండ్ మీకు ఒక చిన్న క్వశ్చన్, సో బోరిక్ యాసిడ్లో ఇది యాసిడ్ అంటున్నాం కదా, సో బేసిటీ ఎంత అనేది ఒకసారి కనుక్కుంటారమ్మా. సో ఈ అసిడిటీ బేసిటీ అనేది ఒకసారి చెప్తాను. సో బేసిటీ ఎంత, సో బోరాన్ సో ఆర్ అసిడిటీ, సో ఈ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ వస్తాయో ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఓకే. సో దీస్ టూ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ సో దిస్ ఇస్ ద సెకండ్ రియాక్షన్. అండ్ బోరాన్ డైబోరెన్, యాక్చువల్గా ఇక్కడ డైబోరెన్ అనేది విచ్ విల్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ బేస్. ఓకే. సో అంటే మన లూయిస్ యాసిడ్. సో ఇక్కడ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్. ఒకవేళ ఏదైనా లూయిస్ బేస్ వచ్చింది అంటే మనకు బాండ్ బ్రేక్ అయిపోయి అడిషనల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. యాక్చువల్గా లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్ అంటే మీకు తెలిసిండాలి. సో యాక్చువల్గా మనకు యాసిడ్ బేసిస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. అందులో వన్ డెఫినేషన్ లూయిస్ యాసిడ్ బేస్. సో B2H6 యాక్ట్ యాజ్ ఏ
B2H6 acts as a Lewis acid. It acts as a Lewis acid. అంటే మనకు ఏవైనా బేసెస్ వచ్చినప్పుడు, లూయిస్ బేసెస్ వచ్చినప్పుడు, it will immediately react and forms the additional product. So B2H6 reacts with Lewis base like NMe or NMe3. So ammonia, so trimethyl ammonia, and forms additional product 2BH3 NMe3. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే బోరాన్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో దీనికి మనకు నైట్రోజన్ నుంచి లైక్ అమ్మోనియా, యాక్చువల్గా NH3ని మనం అమ్మోనియా అంటాం, NH3ని అమ్మోనియా అంటాం. ఇక్కడ NMe3 అంటే ట్రైమిథైల్ అమ్మోనియా. సో ట్రైమిథైల్ అమ్మోనియాలో నైట్రోజన్ మీద ఉన్న ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది బోరాన్లో ఉన్న వేకెంట్ ఆర్బిటాల్కి మనకు డొనేట్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా మనకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయిన ప్రోడక్ట్ని అడిషనల్ ప్రోడక్ట్ అంటాం ఆర్ అడక్ట్ అంటాం. దీన్ని అడక్ట్ అంటాం అనమాట. ఓకే, ఏం అర్థమవుతుందా? సో మనకు డైబోరేన్ రియాక్ట్స్ విత్ ద లూయిస్ బేస్. సో ఇక్కడ మనకు డైబోరేన్ అనేది లూయిస్ యాసిడ్ అయితే అమ్మోనియా అంటే ట్రైమిథైల్ అమ్మోనియా అనేది లూయిస్ బేస్ అమ్మ. ఇది లూయిస్ బేస్. ఓకేనమ్మా, ఏం అర్థమవుతుందా? నెక్స్ట్, డైబోరేన్ రియాక్ట్స్ విత్ అమ్మోనియా అండ్ ఫార్మ్స్ డిఫరెంట్ కాంపౌండ్స్. అమ్మోనియాతో రియాక్షన్ అయితే మనకు డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో అట్ రూమ్ టెంపరేచర్, సో నెక్స్ట్ రియాక్షన్ విత్ అమ్మోనియాతో ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయని చెప్పేసి, రూమ్ టెంపరేచర్ దగ్గర అయితే ఫస్ట్ అడిషనల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో B2H6 రియాక్ట్స్ విత్ అమ్మోనియా, అడక్ట్ ఫామ్ అవుతుంది అండ్ ఫార్మ్స్ B2H6 అమ్మోనియా. సో అడక్ట్ ఫామ్ అవుతుంది అట్ రూమ్ టెంపరేచర్. బట్ ఇఫ్ యూ హీట్ ఇట్, ఒకవేళ మనము ఈ కాంపౌండ్ని హీట్ చేసినట్లయితే B2H6 NH3 కాంపౌండ్ని హీట్ చేసినట్లయితే, సేమ్ కాంపౌండ్ని హీట్ టు 473 కెల్విన్ మనకు హై టెంపరేచర్కి హీట్ చేసినట్లయితే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ బొరజోల్ B3N3H6 B3N3H6. దీన్నే బొరజోల్ అంటాం. ఓకే, సో బొరజోల్ ఆర్ ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. So this is the reaction with ammonia. At room temperature it forms an additional compound adduct, but on heating to higher temperature అంటే ఎక్కువ అంటే వేడి చేసినట్లయితే మనకు బొరజోల్ అనేది ఫామ్ అవుతుంది. ఏమర్థమవుతుందా? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, సో జస్ట్ ఒకసారి ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దామా. డైబోరేన్, సో డైబోరేన్ వచ్చేసి ఇట్స్ ద ఇన్ బోరెన్స్లో ఇట్స్ ద లోయెస్ట్ మెంబర్. సో స్టార్టింగ్ మెంబర్ అనొచ్చు డైబోరేన్ అనేది. సో కాబట్టి దీని యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఫస్ట్ వచ్చేసి లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సో రెడ్యూసింగ్ ఏజెంట్తో ప్రిపేర్ చేస్తాం. సెకండ్ వన్ ఆన్ ఆక్సిడేషన్ ఆఫ్ సోడియం బోరోహైడ్రేట్ విత్ అయోడిన్, సో అండ్ ఫార్మ్స్ ద డైబోరేన్. అండ్ boron trifluoride can be reduced to boron trifluoride to diborane with NaH, sodium hydrogen. Okay, and the differences between the oxidation reaction and reduction reaction. Okay, next physical properties, it's a gas, so tarvata highly toxic gas and it has a boiling point of 180 Kelvin. Chemical properties, so B2H6 reacts with the oxygen, atmospheric oxygen. అంటే మనకి ఏంటంటే మనము డైబోరేన్ని గాల్లో ఉంచినట్లయితే మనకు ఇమీడియట్గా ఫైర్ని క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే ఆ రియాక్షన్ వచ్చేసి ఎగ్జోథర్మిక్ కాబట్టి మనకు మంట వస్తుంది మన, సో ఇమీడియట్గా మండిపోతుంది. ఓకే, సో ఇట్స్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డెల్టా హెచ్ ఈస్ నెగిటివ్. నెక్స్ట్, వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే సో మనకు బోరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో H3BO3 ఫామ్ అవుతుంది.
సో కాబట్టి అండ్ H3BO3 యొక్క బేస్ హీట్ అనేది మీరు కనుక్కోవాలి. సో అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి అమ్మా. ఓకే, తర్వాత సో B2H6 లూయిస్ యాసిడ్ అంటాం. సో దీన్ని యాక్చువల్గా ఎందుకంటే ఇట్ కెన్ ఏబుల్ టు టేక్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద లూయిస్ బేస్. సో లూయిస్ బేస్ అంటే లైక్ NMe3 దెన్ ఫార్మ్స్ ది అడిషనల్ ప్రోడక్ట్ అడక్ట్. Okay, and with ammonia it forms first adduct and then which can be converted into borazole inorganic benzene. Okay, now we will see the structure. So structure ఏ విధంగా ఉంటుందో చూద్దాం. So structure is most important. So structure of diborane B2H6 structure ఏ విధంగా ఉంటుందో చూద్దామా. సో B2H6 అనేది ఇట్ ఫార్మ్స్ బనానా బాండ్స్ అయితే ఫార్మ్ చేస్తుంది. అంటే ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఆన్ వన్ ప్లేన్, ఒక ప్లేన్ మీద ఉంటాయి. అండ్ దెన్ ఈ రెండు హైడ్రోజన్స్ వన్ ఈజ్ బిలో ద ప్లేన్, వన్ ఈజ్ అబోవ్ ద ప్లేన్. One is below the plane, one is above the plane. So this is the structure of diborane. So hybridization ఏంటి? సో హైబ్రిడైజేషన్ వచ్చేసి మనకి డైబోరేన్ యొక్క హైబ్రిడైజేషన్ వచ్చేసి boron will undergo sp3 hybridization. sp3 hybridization అంటే బోరాన్ దగ్గర టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది, టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది అనమాట. ఓకే, బోరాన్ విల్ అండర్గో sp3 hybridization. అండ్ ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి టర్మినల్, సో టర్మినల్ హైడ్రోజన్స్, అలాంటివి మనకి BH బాండ్స్ అంటాం. అవి వచ్చేసి 4 BH బాండ్స్ ఉంటాయి. టర్మినల్ హైడ్రోజన్తో మనకు 4 BH బాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 BH వచ్చేసి 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో యాక్చువల్గా మనకు జనరల్గా ఫామ్ అయ్యేవన్నీ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్సే అనమాట. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనుకోండి AB, సో ఈ రెండు వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని మనకు ఒక బాండ్ అయితే ఫామ్ అవుతుంది. అంటే మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ 2, కాబట్టి ఇది 2 సెంటర్. ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవుతున్నాయి 2, కాబట్టి 2 ఎలక్ట్రాన్, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి మీకు ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే సో హౌ మెనీ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయంటే 4 అని చెప్తాం అనమాట. అదే మనకు బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ టర్మినల్ హైడ్రోజన్స్. సో ఇక్కడ HT అని రాస్తున్నవని టర్మినల్ హైడ్రోజన్. అదే మనకు ఇక్కడ HB అని 2 రాస్తున్నాం, వీటిని బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటాం. ఏమంటామా? బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ అంటే మనకు BHB బాండ్స్ అంటాం, వీటినే బ్రిడ్జ్ బనానా బాండ్స్ అంటాం. వీటినే బనానా షేప్లో వస్తాయి కాబట్టి వీటిని బనానా బాండ్స్ అంటాం. తర్వాత ఇవి ఎటువంటివి? 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు కంప్లీట్గా ఒక బాండ్ అయితే ఫామ్ అయి ఉంటుంది, కానీ ఇంకొక బాండ్ సో రెజనెన్స్ టైప్లో ఉంటుంది. అంటే యాక్చువల్గా ఒకసారి మనకి ఇట్ సైడ్ ఉంటే ఒకసారి ఇట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ బాండ్ అనేది ఒకటి కంప్లీట్ బాండ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి రెజనెన్స్ అనమాట. ఈ రెండు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి సో ఇక్కడ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటాం? BHP బాండ్స్ అంటాం. ఓకే, సో అలాంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉంటాయి. సో 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 2 ఉంటాయి. సో 2 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, 4 2 సెంటర్ 3 ఎలక్ట్రాన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డైబోరెన్. సో మీరు యాక్చువల్గా మీరు ఇదైతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో టర్మినల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి? 4, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ 2. కాబట్టి అండ్ దెన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ విత్ ద టర్మినల్ హైడ్రోజన్? 4 బాండ్స్, 4 BH బాండ్స్. హౌ మెనీ బ్రిడ్జ్డ్ బాండ్స్? సో 2 BHB బాండ్స్ ఆర్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 2 ఉంటాయి. సో మనకు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరెన్. సో మనకి యాక్చువల్గా హయ్యర్ బోరెన్స్లో వెళ్ళినట్లయితే సో BBB
బాండ్స్ కూడా ఉంటాయి. సో అవి యాక్చువల్గా మనం ఇక్కడ ఈ క్లాస్లో అయితే మనకు అవసరం లేదమ్మా. సో కాబట్టి విల్ జస్ట్ నో నీడ్ టు థింక్ అబౌట్ హయ్యర్ బోరెన్స్. సో హయ్యర్ బోరెన్స్ గురించి అయితే మనకు ఇక్కడ అవసరం లేదమ్మా. ఓకే, సో నెక్స్ట్ బొరాజిన్ ఆర్ బొరజోల్. సో దీన్ని బొరాజిన్ అంటారు. నెక్స్ట్ కాంపౌండ్ బొరాజిన్ ఆర్ బొరజోల్ ఆర్ ఇనార్గానిక్ బెంజిన్. ఈ మూడిటికి ఒకటే అమ్మ, ఇనార్గానిక్ బెంజిన్. సో దీన్ని ఏమంటారంటే B3N3H6. B3N3H6. మీరు యాక్చువల్గా మనకి దీన్ని బెంజిన్ సిమిలర్గా ఉంటుంది స్ట్రక్చర్, అందుకే దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. సో ద స్ట్రక్చర్ లుక్ లైక్ దిస్: nitrogen, boron, alternative single bond, double bond, okay, and each one has one each hydrogen. సో మనకి బెంజిన్లో ఇక్కడ బోరాను నైట్రోజన్ బదులు కంప్లీట్గా మనకు కార్బన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బెంజిన్ అంటాం. సో మనకి బెంజిన్ అంటే ఏంటి? సో బేసిక్గా ఆల్ ఆర్ కార్బన్స్. సో ఇది మనకు బెంజిన్ స్ట్రక్చర్, ఆల్ ఆర్ కార్బన్స్ కాబట్టి మనము దాన్ని బెంజిన్ అంటాం. ఇక్కడ కార్బన్స్ ప్లేస్లో బోరాను నైట్రోజన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది ఇనార్గానిక్ బెంజిన్, దిస్ ఇస్ ద మనకు ఆర్గానిక్ బెంజిన్. సో బొరాజిల్ ఆర్ బొరాజిన్. సో యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ నోన్ యాజ్ ద ఇనార్గానిక్ బెంజిన్ అని, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇనార్గానిక్ బెంజిన్ అని. కాబట్టి B3N3H6 అనమాట. ఓకే, ప్రిపరేషన్ మెథడ్స్. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ప్రిపరేషన్ మెథడ్ ఒకటి చూసాము. ఏంటి? సో వెన్ బోరాన్ డైబోరెన్ రియాక్ట్స్ విత్ అమ్మోనియా ఫార్మ్స్ ద అడిషనల్ ప్రోడక్ట్. సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్నదమ్మా యాక్చువల్గా డౌట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనము అడిషనల్ ప్రోడక్ట్ రాసినప్పుడు ఇక్కడ 2 అమ్మోనియా రాయాలి, ఇక్కడ 2 ఉండాలి. ఎందుకంటే ఒక BH3 యూనిట్కి ఒక అమ్మోనియా కాబట్టి ఇక్కడ 2 ఉండాలి. సో యాక్చువల్గా దిస్ ఈస్ ద వన్ ప్రిపరేషన్ మెథడ్ టు ఫార్మ్ ది బొరజోల్ ఆర్ బొరజిన్ ఆర్ ఇనార్గానిక్ బెంజిన్. సో ఫస్ట్ వచ్చేసి మనకు రూమ్ టెంపరేచర్ దగ్గర అడిషనల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. హయ్యర్ టెంపరేచర్కి మనం తీసుకెళ్ళినట్లయితే ఇనార్గానిక్ బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ వన్ మోర్ ప్రిపరేషన్ మెథడ్ ఫర్ బొరజిన్. సో అమ్మోనియం క్లోరైడ్ reacts with sodium borohydrate, NaBH4. Okay, so 3 ammonium chloride so reacts with sodium borohydrate and forms the inorganic benzene B3N3H6 plus 9H2 and 3NaCl. Okay, so ఈ విధంగా కూడా మనము we can prepare the inorganic benzene boragine B3N3H6. Okay, and there are so many other methods are there, but I think these two are most important. And then one more preparation method, actually ammonium chloride tone. So actually you will just see one more thing. Ammonium chloride reacts with BCl3. So 3 ammonium chloride, 3 BCl3 and forms the inorganic benzene B3N3H3Cl3 అంటే ట్రైక్లోరో ఇనార్గానిక్ బెంజిన్ ఫామ్ అవుతుంది. క్లోరోబొరజోల్ అట్ 140 degrees centigrade ఇన్ C6H5Cl క్లోరోబెంజిన్. సో క్లోరోబెంజిన్లో సాల్వెంట్గా ఉండనప్పుడు ఈ కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ we can reduce the chloroborozole in NaBH4 sodium borohydrate and then forms the B3N3H6 plus HCl. Okay, సో మనకి ఈ ఇనార్గానిక్ బెంజిన్ని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేయొచ్చు.
సో దీస్ 3 ఆర్ ప్రిపరేషన్ మెథడ్స్. ఏమర్థమవుతుందా? దెన్ ప్రాపర్టీస్. సో మనకి ప్రాపర్టీస్కి వచ్చేసరికి దెర్ ఆర్ సో మెనీ ప్రాపర్టీస్, బట్ సిమిలర్ టు బెంజిన్ కొన్ని మనకు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి ఇది బెంజిన్తో కంపేర్ చేసినట్లయితే సో యాక్చువల్గా మనకు సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇట్ యాక్చువల్గా బొరజిన్ ఈజ్ ఏ ప్లేనార్ మాలిక్యూల్, బెంజిన్ ఈజ్ ఆల్సో ఏ ప్లేనార్ మాలిక్యూల్. మనకి ఇక్కడ డీలోకలైజేషన్ వచ్చేసి పార్షియల్ డీలోకలైజేషన్ ఉంటుంది, వేరాజ్ ఇన్ బెంజిన్లో కంప్లీట్ డీలోకలైజేషన్ ఉంటుంది. సో బొరజిన్ అనేది పోలార్ కాంపౌండ్, వేరాజ్ బెంజిన్ ఈజ్ ఎ నాన్ పోలార్ కాంపౌండ్. ఓకే, అండ్ బొరజిన్ ఈజ్ highly reactive, whereas benzene is less reactive. So there are some few differences between the Borazine and benzene. We can see Borazine and benzene, few differences. So first one, differences or similarities. So actually Borazine is a planar and benzene is also planar molecule. సెకండ్ వన్, సో యాక్చువల్గా ఇక్కడ మనకు డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పార్షియల్గా ఉంటుందమ్మా. సో పార్షియల్ డీలోకలైజేషన్, వేరాజ్ బెంజిన్లో కంప్లీట్ డీలోకలైజేషన్ ఉంటుంది. ఏంటి? డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకే, థర్డ్ వన్, సో మనకి బొరజిన్ అనేది పోలార్ మాలిక్యూల్, వేరాజ్ బెంజిన్ అనేది నాన్ పోలార్. ఓకే, సో సిన్స్ ఇట్ ఈస్ ఎ పోలార్ మాలిక్యూల్, ఇట్ ఈస్ more reactive than benzene. More reactive. Benzene is less reactive. Comparison. So యాక్చువల్గా బొరజిన్ అనేది ఇట్ కెన్ ఫార్మ్ ద అడిషనల్ ప్రోడక్ట్స్, అడక్ట్స్ని ఫామ్ చేస్తుందమ్మా, అడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. వేరాజ్ బెంజిన్ నో అడక్ట్స్, అడక్ట్స్ అనేది ఫామ్ చేయదు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ బొరజిన్ అండ్ బెంజిన్. అంటే మనకి ఏంటంటే సో బొరజిన్కి బెంజిన్కి యాక్చువల్గా బెంజిన్తో కంపేర్ చేసినప్పుడు మనకి బొరజిన్ అనేది హైలీ రియాక్టివ్ అమ్మా. సో మనకు బాగా రియాక్షన్ అవుతుంది. సో కాబట్టి కొన్ని రియాక్షన్స్ చూద్దాం. సో B3N3H6 so reacts with water, hydrolysis, it forms the hydroxy. So trihydroxyborozine అనేది ఫామ్ అవుతుంది. B3N3H3OH taken place plus 3H2. అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే సో బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్. సో మనకి కంప్లీట్గా ఉన్న అంటే 6 హైడ్రోజన్స్లో ఇట్ విల్ రీప్లేస్ విత్ ద OH ఆన్ బోరాన్. బోరాన్ మీద OH వచ్చి యాడ్ అవుతుంది. సో దీన్ని బోరాన్ ట్రైహైడ్రాక్సీ బొరజిన్ అంటాం. ఓకే, సో ఇది మనకు ఈ ప్రోడక్ట్ అయితే ఫామ్ అవుతుంది. సిమిలర్గా మనకు బోరాన్ సిమిలర్లీ సో ఇట్ రియాక్ట్స్ విత్ CH3OH which forms the additional product B3N3H6 reacts with CH3OH అంటే మెథనాల్, ఇట్ ఫార్మ్స్ ద అడక్ట్. అడక్ట్ అనేది ఫామ్ అవుతుందమ్మా. సో అడక్ట్ అంటే అడిషనల్ ప్రోడక్ట్ అనమాట. సో విచ్ ఈజ్ 1:3 రేషియో, అంటే ఈ రెండు కంబైండ్ అయిపోతాయి. ఓకే, సో సిమిలర్గా మనకి ఇక్కడ ఇంతకుముందు చూసుకున్నాం కదమ్మా. సో
సో ఇక్కడ ఎక్కడైతే మనకు OH కాంపౌండ్ ఉందో సో ఆ OH బదులు ఇక్కడ OMe ఫామ్ అవుతుంది ఆర్ OCH3 OMe. సో OMe ఫామ్ అయ్యి మనకు ఒక కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది, దాన్ని ట్రైమిథాక్సీ బొరజీన్ అంటాం. ఓకే, ఏం అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద సమ్ ప్రాపర్టీస్ ఫర్ బొరజీన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ అల్యూమినియం ట్రైక్లోరైడ్. సో అల్యూమినియం ట్రైక్లోరైడ్ సో మరి యాక్చువల్గా అది స్ట్రక్చర్ ఒకసారి చూద్దామా. AlCl3, so aluminum chloride. So AlCl3 actually it exists as a dimer, Al2Cl6 స్ట్రక్చర్ మనకు ఎలాగైతే మనకు డైబోరెన్ ఉంటుందో అదే విధంగా స్ట్రక్చర్ ఉంటుందమ్మా. ఓకే, సో బ్రిడ్జ్డ్ క్లోరిన్స్ ఉంటాయి, మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నానమ్మా. సో ఇందులో మనకి ఒకటి వచ్చేసి మామూలు నార్మల్ బాండ్, ఇంకొకటి వచ్చేసి డేటివ్ బాండ్ అనమాట. సో ఇది ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ క్లోరిన్ వచ్చేసి మనకు క్లోరిన్ మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది అల్యూమినియంకి డొనేట్ చేస్తుంది అనమాట. సో వన్ ఈస్ ద కోవలెంట్ బాండ్, వన్ ఈస్ ద కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కాబట్టి సో ఇక్కడ బ్రిడ్జ్డ్ క్లోరిన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అల్యూమినియం క్లోరైడ్. సో AlCl3 ఇట్ డస్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ డైమర్. సో డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ డైమర్ అంటే మనకు ఈ విధంగా స్ట్రక్చర్ అనేది అయితే ఉంటుంది. ఓకే, సో ఇదమ్మా యాక్చువల్గా ఇవి కాంపౌండ్స్. నేను ఒక అడిషనల్ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నా. సో ఏంటంటే చాలా వరకు మీరు యాసిడ్స్ అని బేసెస్ అని వినింటారు. సో అవి మనకు ఆల్మోస్ట్ సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ వీటితో పాటు మనకు యాక్చువల్లీ నేను చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో లూయిస్ యాసిడ్, లూయిస్ బేసు అలాంటివి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి కాన్సెప్ట్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. సో అవి మీరు 1 సెకండ్ మూవీ. యాసిడ్స్ అండ్ బేసెస్ థియరీ. సో యాసిడ్స్ అండ్ బేసెస్ థియరీలో మనకు 3 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. సో థియరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. అందులో మనకి అర్హీనియస్ యాసిడ్ బేస్, బ్రౌరీ లోన్స్టెడ్ యాసిడ్ బేస్ అండ్ లూయిస్ యాసిడ్ బేస్. సో ఈ 3 థియరీస్ అయితే ఉంటాయి. సో యా హియర్ I am showing how you can prepare the notes or presentation for online classes. Okay, chudamma. So there are 3 different theories which explains the acids and bases. So first one వచ్చేసి మనకు Arrhenius theory. So Arrhenius theory అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ H+ ions ఇన్ వాటర్ సొల్యూషన్. అంటే మనకి ఏదైనా ఒక కాంపౌండ్ ని, సో లెట్స్ సే మనకు వాటర్ తీసుకున్నాం. ఓకే, సో వాటర్ తీసుకున్నాం, ఇందులోకి ఒక కాంపౌండ్ వేసాం. సో మనకి ఈ కాంపౌండ్ అనేది H+ ions రిలీజ్ చేస్తే సో దెన్ దట్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. సపోజ్ నువ్వు HCl తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే H+ ions ఇస్తుంది. సో కాబట్టి HCl ఈజ్ ఏ అర్హీనియస్ యాసిడ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏంటి HCl కానీ H2SO4 కానీ. బేస్ అంటే ఏంటంటే అదే మనకు ఒక కాంపౌండ్ వేసినప్పుడు NaOH చేసామనుకోండి, సో OH- ions రిలీజ్ చేస్తే ఇన్ వాటర్ సొల్యూషన్, దెన్ దీస్ ఆర్ కాల్డ్ అర్హీనియస్ బేస్. ఇదే NaOH. ఓకే, సో HCl అండ్ NaOH. సో ఇది మనకు అర్హీనియస్ థియరీ. బ్రౌన్స్టెడ్ లోరీ థియరీ, సో ఆర్ లోరీ బ్రౌన్స్టెడ్ థియరీ. ఇక్కడ ఏంటి అంటే
మనకు ఏ సబ్స్టెన్స్ విచ్ డొనేట్స్ H ప్లస్ అయాన్స్, అంటే H ప్లస్ అయాన్స్ని డొనేట్ చేసే ఏ కాంపౌండ్ అయినా కానీ మనం, సో అది మనకు వాటర్కే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కానీ డొనేట్ చేయొచ్చు. అలాంటి కాంపౌండ్స్ని వచ్చేసి మనం యాసిడ్ అంటాం. అదే మనకు H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసేట్లయితే, సో మనకు H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసేట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రౌన్స్టెడ్ బేస్ అనమాట. అదే లూయిస్ థియరీ ప్రకారం ఏ కాంపౌండ్ విచ్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్, అంటే మనకు వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి, సో ఒక ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అలాంటి వాటిని వచ్చేసి లూయిస్ యాసిడ్ అంటాం. సో ఇంతకుముందు మనం చూసుకున్నాం కదమ్మా, సో డైబోరేన్ అనేది అమ్మోనియా నుంచి, ట్రైమిథైల్ అమ్మోనియా నుంచి యాక్చువల్గా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో కాబట్టి అక్కడ డైబోరేన్ అనేది లూయిస్ యాసిడ్. అదే మనకు అమ్మోనియా ఈ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాం, లూయిస్ బేస్ అంటాం. సో కాబట్టి లెట్స్ సే మనకు సింపుల్ ఎగ్జాంపుల్, సో BCl3 అండ్ అమ్మోనియా. సో ఈ రెండు చూసినట్లయితే అమ్మోనియా హ్యాస్ ఏ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ కెన్ బి డొనేటెడ్ టు BCl3. సో కాబట్టి అమ్మోనియా వచ్చేసి లూయిస్ బేస్ అవుతుంది, BCl3 వచ్చేసి లూయిస్ యాసిడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ చిన్న కాన్సెప్ట్ అయితే మీకు తెలియాలి, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు యూజ్ చేస్తూనే ఉంటాం యాసిడ్స్ అండ్ బేసెస్. సో కాబట్టి సో ఈ థియరీస్ని అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, సో యాక్చువల్లీ just if you have any questions or doubts you can type now. నాని ఓకేనమ్మా. సో యాక్చువల్గా స్టిక్స్ నెంబర్స్ గురించి చెప్పాలి అంటే సో దట్ విల్ బి సమ్ అదర్ క్లాస్, ఎందుకంటే స్టిక్స్ నెంబర్ అనేది యాక్చువల్లీ మనకు ఇప్పుడు వరకు అయితే ఇందులో అడగలేదు, మనకి ఎక్కడ మనకి పీజీ సెట్లో, బట్ అది మనకు సియూ సెట్ కానీ తర్వాత IIT జామ్స్ కానీ వాళ్ళకి ప్రిపేర్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో బట్ వీ విల్ ట్రై, ఎందుకంటే యాక్చువల్లీ మనకు ఇక్కడ పీజీ సెట్కి కవర్ చేసిన టాపిక్సే దర్ ఆర్ హ్యూజ్. ఓకే, సో కాబట్టి మనం అది చూద్దాం. ఓకే, అండ్ ఓకే వెరీ గుడ్. H3BO3కి ఆల్రెడీ ఆన్సర్ రాసేసారు, బేసిటీ 3 అని, వెరీ గుడ్. సో యాక్చువల్గా మనకు 3 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉంటాయి, సో దాన్ని బేసిటీ అంటాం. ఓకే, సో దట్స్ గుడ్. AlCl3 ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యాక్చువల్గా ఇప్పటివరకు అయితే మనకి మరీ అంత పెద్దగా ఏం అడగలేదమ్మా. సో కాబట్టి మనం స్ట్రక్చర్ని అయితే చూసుకుంటూ వెళ్దాము. సో ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఒకసారి ఐ థింక్ వీ డోంట్ రిక్వైర్ మచ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, యాక్చువల్లీ మనకు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ ద టైం. సో యాక్చువల్లీ మనకు చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వీటిని ఎలా చూసుకోవాలి అంటే మనకు క్లాస్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించిన మొత్తం అన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా బోరేన్ ఫ్యామిలీలో బోరాను బెంజిన్ అంటాను. యాక్చువల్గా నేను పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ మాత్రం తీసుకుంటున్నా. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ టాపిక్స్ ఆల్సో దేర్. సో మనకి యాక్చువల్గా ఏంటంటే యాసిడ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మనకు సల్ఫర్ యాసిడ్స్, ఫాస్ఫరస్ యాసిడ్స్ ఉన్నాయి, సో నైట్రోజన్ యాసిడ్స్. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టాపిక్స్. సో వాటిని యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే నేను మనకు క్వశ్చన్స్ ఎక్కడ పడుతున్నాయి అనే కాన్సెప్ట్ చూసి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో కాబట్టి వెరీ గుడ్. అనుష నిన్న టాపిక్లో యాక్చువల్గా హైబ్రిడైజేషన్కి షేప్కి కొంచెం డిఫరెన్సెస్ చెప్పండి సార్ అంటున్నారు. అనుష ఏం లేదమ్మా, మనకి యాక్చువల్గా స్ట్రక్చర్, షేప్, జామెట్రీ ఈ మూడు మనకు టర్మ్స్ అన్నమాట. ఇప్పుడు జామెట్రీ, స్ట్రక్చరు, షేపు ఈ మూడు టర్మ్స్, అంటే ఒకటి ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనకి ఈ మూడు టర్మ్స్ని వాడచ్చు. కానీ అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే సో కాంబినేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్, ఇప్పుడు ఒక S ఆర్బిటాలు ఒక P ఆర్బిటాలు కంబైన్డ్ అయ్యి SP హైబ్రిడేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ టర్మ్స్. సో హైబ్రిడేషన్ అనేది మనకు SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్, SP2, SP3, SP3D2, D1, SP3D2, SP3D3 ఇవన్నీ వచ్చేసి ఏంటంటే హైబ్రిడైజేషన్ అనమాట.
సో కాబట్టి ఈ హైబ్రిడేషన్కి ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటుంది. మనం నిన్న చూసుకున్నాం కదా మన ఒక క్లాస్లో. సో sp హైబ్రిడేషన్ లీనియరు, sp2 వచ్చేసి ట్రైగోనల్ ప్లేనర్, sp3 టెట్రాహెడ్రల్. సో ఇక్కడ ప్రతి ఒక్క హైబ్రిడేషన్కి ఒక షేప్, పర్టికులర్ షేప్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో ఒకటి ఏంటి అంటే, సో యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ కానీ షేప్ కానీ జామెట్రీ అడిగినప్పుడు కానీ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ప్లస్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, సార్ యాక్చువల్గా మనకి జామెట్రీ అడిగినప్పుడు లోన్ పేర్స్ని కన్సిడర్ చేయాలా వద్దని. సో హైబ్రిడేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం లోన్ పేర్స్ని కన్సిడర్ చేస్తాం. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనకు చెప్పేటప్పుడు ఇప్పుడు sp3 ఉంది, వాటర్ ఉంది, sp3 హైబ్రిడేషన్, జామెట్రీ ఏంటి అంటే టెట్రాహెడ్రల్, షేప్ ఏంటి అంటే బెంట్ షేప్ ఆర్ స్ట్రక్చర్ కానీ షేప్ కానీ ఏంటంటే బెంట్ షేప్. అదొక్కటి డిఫరెన్స్ అమ్మ. సో కాబట్టి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాదండి. సో హైబ్రిడేషన్ అంటే సో వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ ది ఎలక్ట్రాన్ పేర్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి మనకు ఇది చూసుకోవాలి. సార్ B2H6ని నిన్న మీరు చెప్పిన మెథడ్లో హైబ్రిడేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకేనమ్మా. కాదు మా ఇప్పుడు నేను అది యాక్చువల్గా నిన్న చెప్పిన మెథడ్ వచ్చేసి నేను నేర్చుకున్న ట్రిక్ అది. సో కాబట్టి ఇది ట్రిక్ 2 అంటే ఇక్కడ ట్రిక్ అనేది ప్రతి ఒక్క దానికి పనిచేయదమ్మా. ఏంటంటే యాక్చువల్గా B2H6కి మనం చెప్పిన మెథడ్లో అది వర్క్ చేయదు. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని స్పెషల్ కాంపౌండ్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. సో కాబట్టి మీకు నిన్న చెప్పిన ఆ ట్రిక్ అనేది ఏంటంటే, మనకు హైబ్రిడేషన్ కానీ స్ట్రక్చర్ కానీ స్పెసిఫిక్గా క్వశ్చన్స్ వస్తుంటే, ఇప్పుడు PCl5 ఉంది, IF7 ఉంది, XeO4 ఉంది, XeO3 ఉంది, ఆర్ XeO2F2 ఇలాంటి కాంపౌండ్స్కి, జనరల్గా అడిగే కాంపౌండ్స్కి మనకు హైబ్రిడేషన్ కనుక్కోవాలి అంటే ఆ మెథడ్లో యూజ్ అవుతుంది. సో B2H6కి వచ్చేసి మనకు ఈ మెథడ్ వర్క్ చేయదు. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా మనకు బోరాన్ అనేది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 3నే ఉంటాయి. మనకు 3ని మనము ఈ హైడ్రోజన్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా sp2నే అంటాం. కానీ మనకు ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ ద్వారా బనానా బాండ్స్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఎక్సెప్షనల్ కేస్ అనమాట. సో వీటిని మనం వేరేగా మనం డీల్ చేయాలమ్మా. రజిత, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, వెరీ గుడ్. Atom have how many lone pairs? How to identify, sir? 3. ఓకేనమ్మా. మనము లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేస్తామా? మనము ఇప్పుడు సపోజ్ క్లోరిన్ ఉంది. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఇమీడియట్గా మీకు 3 అని చెప్పేసా. ఎలా చెప్పగలిగాను అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు పీరియాడిక్ టేబుల్ అనేది కంప్లీట్గా నేర్చుకొని ఉండాలమ్మా. సో పీరియాడిక్ టేబుల్ మీరు అంటే పీరియాడిక్ టేబుల్ తెలిస్తేనే మనకు అక్కడ ఆ పొజిషన్ తెలిస్తేనే వాటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయగలం. సో మీలో ఎంతమంది మరి పీరియాడిక్ టేబుల్ తర్వాత మీకు ఫస్ట్ క్లాస్లోనే అసైన్మెంట్ అదే, సో హోంవర్క్ అదే, మరి ఎంతమంది నేర్చుకున్నారో నాకు తెలియదమ్మా. సో యాక్చువల్లీ ఐ లర్న్డ్ డ్యూరింగ్ మై డిగ్రీ ఇట్ సెల్ఫ్. సో యాక్చువల్గా డిగ్రీ నుంచి పీజీకి నేర్చుకున్న టైంలో నేను నేర్చుకున్నాను పీరియాడిక్ టేబుల్. సో కాబట్టి గ్రూప్ వైజ్ నేర్చుకుంటే చాలా బెటర్. ఇప్పుడు ఓకే, హాలోజన్స్ చెప్పండి. హాలోజన్స్ అంటే ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఓకే, తర్వాత నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏంటి? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, క్రిప్టాన్, రేనాన్. సో ఈ విధంగా మనము నేర్చుకోవాలి. రజిత, సార్ ఇంకో మెథడ్ చెప్తారా హైబ్రిడేషన్కి? అవునమ్మా. యాక్చువల్గా దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్. యాక్చువల్లీ మనకి సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, తర్వాత నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, వీటిని బేస్ చేసుకొని కొన్ని చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు dwell into all the మెథడ్స్, ఎందుకంటే వద్దమ్మా. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. సో ఇక్కడ మనకు ఎక్కువ మెథడ్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మనకు ఏదైతే వర్క్ అవుతుందో మీకు ఒకవేళ మిగతా మెథడ్స్ తెలిస్తే వెల్ అండ్ గుడ్, మీరు అవి ఫాలో కావచ్చు. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. సో ఓకే, సో కాబట్టి మనకేంటంటే సింపుల్గా ఉండాలి. షార్ట్ టైంలో మనకు అక్కడ ఇచ్చిన టైంలో టకాని ఆన్సర్ వచ్చే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉన్న మెథడ్స్ని నేను సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. సో కాబట్టి ఫైన్ అమ్మా. సో ఇంకొక మెథడ్ అనేది వద్దమ్మా. సో ఇట్ విల్ మేక్స్ యూ కన్ఫ్యూజన్. సో ఓకే, వంశీ, వెరీ గుడ్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడన్.
సో మనకి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రతి ఒక్క గ్రూపు. ఓకే. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ టైప్ చేయండి చూద్దాం. టక ఎవరు ఎంతమంది చూస్తారు? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. వేటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం? వెరీ గుడ్. సెకండ్ గ్రూపు. సో మరి సెకండ్ గ్రూప్‌ని మరి యాక్చువల్‌గా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్ స్వర్ణలత. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, బిఏ వంశీ, బేరియం అండ్ రేడియం. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క గ్రూపు వెరీ గుడ్. ప్రతి ఒక్క గ్రూపు మీకు వచ్చేసి ఉండాలి. యాక్చువల్‌గా ఈ గ్రూప్స్ వరకు చాలా మందికి నేర్చుకొనుంటారు. వాటితో పాటు మీకీ డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా నేర్చుకోవాలమ్మా. సో డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో మనకు స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, ఓకే. సో మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఇవి ఉంటాయి గదా! వాటిలో కూడా గ్రూప్ వైస్ నేర్చుకోవాలి. ఇప్పుడు యాక్చువల్‌గా స్కాండియం తీసుకున్నామనుకోండి. సో స్కాండియం అంటే ఏమేమొస్తాయి? స్కాండియం, ఇట్రినం, లాంథనమ్, యాక్టీనియం అవేనా? యాహ్! సో యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా. సో యాక్చువల్‌గా ఆహ్, జింక్ తీసుకున్నారనుకోండి. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. వెరీ గుడ్ శ్రీ. సో ఎందుకు చెప్పండి? యాక్చువల్‌గా ఈ క్వెషన్ అడుగుతారని గెస్ చేశా. సో ఎందుకు యాక్చువల్‌గా మనకు ఆహ్, బోరాను వాటర్‌తో కానీ, ఓఎంతో గాని రియాక్షన్ అయినప్పుడు సో ఇక్కడ మాత్రమే బోరాన్‌కి మాత్రమే అటాక్ అయింది. నైట్రోజన్‌కి అటాక్ కాలేదు. ఎందుకు? చెప్పండి. సింపుల్ రీజన్ ఇక్కడేమవుతుంది, మనకి బోరాన్‌కి ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటది. సో, బోరాన్‌కొచ్చేసి ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో, ఆ ఆర్బిటాల్ ద్వారా మనకు యాక్చువల్‌గా ఇట్ విల్ ఫార్మ్ ఏ ఆహ్, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. సో, అడిషనల్ ప్రోడక్ట్‌ని ఫార్మ్ అవుతుంది. నైట్రోజన్ ఫార్మ్ చేయదమ్మా. సో, నైట్రోజన్ హాస్ ఏ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో, ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి ఇట్ డస్ నాట్ ఫార్మ్. సో, కాబట్టి ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ అనేవి మనకు ఆహ్, అంటే మనకు లూయిస్ యాసిడ్ బేస్ బాండ్ అనేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది బోరాన్‌తోనే ఫార్మ్ అవుతుంది. సో, ఓహెచ్ గాని, ఓఎంఈ గాని ఇట్ ఈస్ ఆన్ ద బోరాన్ ఓన్లీ. నాట్ ఆన్ ద నైట్రోజన్. ఓకే. వెరీ గుడ్ అబ్జర్వేషన్ అమ్మా. వంశీ స్కాండియం, టైటానియం, ఎస్సీనమ్మా స్కాండియం. ఎస్ఆర్ అంటే స్ట్రాన్షియం వస్తుంది. స్కాండియం, టైటానియం, మీడియం, క్రోమియం, మాంగనీస్, ఎంఈఏ కాదు ఎంఎన్ మాంగనీస్. ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో వాటితో పాటు మనకు అలాగే గ్రూప్ వైస్ నేర్చుకోవాలి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఓకే. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ, కాపర్, సిల్వర్, గోల్డ్, నికెల్, ఆహ్, పల్లాడియం, ప్లాటినం, ఓకే. కోబాల్ట్, రోడియం, ఇరీడియం, ఐరన్, రుథీనియం, ఆస్మియం, మాంగనీస్, మాంగనీస్. సో ఇవి గ్రూప్స్ ఉంటాయమ్మా. యాక్చువల్లీ హ్మ్. ఒకసారి మనం చూసుకున్నామంటే అన్నీ వచ్చేస్తాయమ్మా. సో యాక్చువల్లీ ఈ గ్రూప్స్ కూడా మనకు నేర్చుకోవాలి. ఓకే. వెరీ గుడ్. ఎనీ మోర్ డౌట్స్ ఆర్ క్వెషన్స్ ఆర్ ఐ విల్ స్టాప్ హియర్. Any questions or doubts? I'll stop presenting.